హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 23,707 దగ్గర పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఫస్ట్, ఆ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వెళ్ళాలి, అది కొద్దిగా వాలటిలిటీగా వెళ్ళాలని కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ వాలటిలిటీలో మార్కెట్ 60 డిగ్రీలు 90 డిగ్రీలు వెళ్ళకూడదు. ఒకవేళ 60 డిగ్రీలు 90 డిగ్రీలు మార్కెట్ వెళ్తే ఈ లెవెల్కి గణం అని కూడా మీకు చెప్పడం జరిగింది. రెండో విషయం. అదేవిధంగా మూడో విషయం, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. కానీ అది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వలేదు. వరల్డ్ వైడ్ న్యూస్ వల్ల మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎందుకు మార్కెట్ మనకు 100% కాదు, ముందు నుంచి చెప్తున్నాను, 90% మనం ప్రొడక్షన్ చేయాలి మార్కెట్లో. 10% మాత్రం మార్కెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదైనా జరగవచ్చు. ఈ న్యూస్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మార్కెట్లో. 10 నుంచి 20%, మనం 80 నుంచి 90% మరి యాక్యురసీతో మనం వర్క్ చేసుకుంటాం. సో మార్కెట్ని 10-20%, 10 కానీ 20% కానీ ఏదైనా కావచ్చు. న్యూస్ సడన్గా రాత్రి ఏదైనా పెద్ద భూకంపాలు కానీ, లేదంటే వరలవాడు కానీ వారు కానీ, లేదంటే పెద్ద వైరస్ లాంటిది ఏదైనా మళ్ళీ ఇంకోటి ఏదైనా వస్తే మాత్రం మన అది న్యూస్ ఇంపాక్ట్ మీద ఉంటుంది తప్ప మార్కెట్. కానీ మనం ఓవరాల్గా మనం చూసుకుంది మాత్రం మనం 4 పాయింట్స్ గెస్ట్ చేస్తే దాంట్లో 3 పాయింట్లు రైట్ అవ్వాలి, 1 పాయింట్ రాంగ్ అయినా పర్లేదు మనకి. అంటే మనకి 1:3 రేషియోతో మనం వర్క్ చేసుకుంటాం అనమాట. ఆ రకంగా న్యూస్ కూడా మనం ఇంపాక్ట్ చేసి ఉండాలి. ఓకేనా? సో అయితే కాల్తో ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూడండి మార్కెట్. ఎందుకంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని చెప్పాను, వెళ్ళింది. వాలటిలిటీగా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాలటిలిటీ ఉంది మార్కెట్ ప్రజెంట్ న్యూస్ బేసిక్ మీద మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రజెంట్ అయితే కొట్టుమిట్టాడుతుంది. ఈ న్యూస్ బేసిక్ న్యూస్ బేసిక్ అయినా సరే మన సపోర్ట్ లెవెల్ని మాత్రం బ్రేక్ చేయలేకపోతుంది. ఒకవేళ ఇన్ కేసు రేపు మార్కెట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. రేపు ఈ లెవెల్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ మాట రేపు మార్కెట్కి. రేపు ఇన్ కేస్ మార్కెట్ ఏదైనా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే నో ప్రాబ్లం, మార్కెట్ సస్టైనబుల్ చేసుకుంటుంది. ఎంతవరకు సస్టైనబుల్ చేసుకుంటుంది అంటే మనం ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. 24,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ వరకు నుంచి మధ్యలో వరకు సపోర్ట్ మనకి కింద లెవెల్ సపోర్ట్ ఉంది, పైన రెసిస్టెన్స్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలో మనకి మార్కెట్ కొద్దిగా కొట్టుమిట్టాడే అవకాశం కూడా లేకపోలేదు. ఆల్రెడీ రేపు కూడా నా అంచనా ప్రకారం కొద్ది అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి మార్కెట్, నా అంచనా ప్రకారం అయితే. ఎందుకంటే విత్ వాల్యూమ్ ప్రకారం నేను చూసుకుంటే ఈరోజు వచ్చిన వాల్యూమ్ ప్రకారం నిన్న మొన్న 3 or 4 days వాల్యూమ్ మనకు కంపేరింగ్ చేసుకుంటే ఈ 3-4 days వాల్యూమ్ని కొద్ది మార్కెట్ కొద్ది అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం వెళ్ళాల్సిందే, అడ్వాన్స్ లెవెల్స్ ప్రకారం కూడా వెళ్ళాల్సిందే, వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం కూడా మనకి మార్కెట్ వెళ్ళాల్సిందే. ఓకేనా? అలా కాకుండా న్యూస్ బేసిక్ మీద వస్తే మాత్రం మార్కెట్ ఏదైనా వచ్చు, మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. మనం 80% మాత్రం ప్రొడక్షన్ మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. ఇంకా కొద్దిగా రేపు ఎల్లుండి కూడా మార్కెట్ కొద్దిగా వాలటిలిటీ ఉండాలి. నా అంచనా ప్రకారం రేపు మస్ట్ అండ్ బి ఉండాలి. రేపు వచ్చిన వాల్యూమ్ బట్టి మనం ఎల్లుండి డిసైడ్ చేస్తాం. రేపు మాత్రం కొద్దిగా మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తూనే వాలటిలిటీగా ఉండాలి మార్కెట్. ఒకవేళ ఉంటే మాత్రం అక్కడ నేను కన్ఫర్మ్ చేస్తాను, మార్కెట్ 90 డిగ్రీలో వెళ్తుందా 60 డిగ్రీలో వెళ్తుందా అని చెప్పి నేను అక్కడ కన్ఫర్మ్ చేస్తాను. మార్కెట్ ఒక 120 డిగ్రీలో వస్తే మేబీ గుడ్ లక్కే, మనందరూ కూడా మార్కెట్ బుల్ రన్ వచ్చేసినట్టే. ఒకవేళ మనకి ఇది డౌట్ఫుల్ కాబట్టి మనకి దీని మీద మనకు ఫోకస్ అంతా 60 డిగ్రీలో 90 డిగ్రీలో ఫోకస్ అంతా మనం దీని మీదే పెట్టుకోవాలి. ఎందుకంటే మార్కెట్ వాల్యూమ్ కూడా 60 డిగ్రీలో 90 డిగ్రీలో మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది కూడా మనకి వాల్యూమ్ చెప్తుంది. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ అలా కాకుండా నిన్న కూడా నేను చెప్పాను, అలా కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ అయిపోతే మార్కెట్ 23,000 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ లెవెల్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. మార్కెట్ మనకి రూల్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 23,000 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ బౌన్స్ బ్యాక్ కూడాను ఫుల్ రాకెట్ మూమెంట్లో మనకి అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా? నా పాయింట్స్ అర్థం అవుతుందని చెప్పి మీకు అనుకుంటున్నాను. సో అయితే ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈరోజు కనబడింది.
మార్కెట్లో నిన్న ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ మనకి లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా మార్కెట్లో ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే క్రియేట్ అయి ఉంది ప్రజెంట్ ఈరోజు రెసిస్టెంట్ లెవెల్. ఈ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ రేపు బ్రేక్ చేస్తే గ్యాప్ అప్ ద్వారా కానీ ఫ్లాట్గా కానీ ఏదో రకంగా బ్రేక్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ చేస్తే ఇమీడియట్లీ ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది మార్కెట్లో. ఇమీడియట్గా ఈ రెసిస్టెంట్ జోన్ నుంచి మార్కెట్ తొక్కడం జరుగుతుంది, మార్కెట్ డౌన్ఫాల్కి రావాల్సి జరుగుతుంది అన్నమాట. ఈ ఒకవేళ ఇన్ కేసు నా అంచనా ప్రకారం ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నప్పుడు కొద్దిగా అంటే ఈ అప్సైడ్ మూమెంట్ వాలటిలిటీ వెళ్తున్నప్పుడు మనకి లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ వెళ్తుంది. ఎప్పుడును వాలటిలిటీకి ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే కొన్ని కారణాల వల్ల వాలటిలిటీ క్రియేట్ చేస్తుంది మార్కెట్. ఉత్తిని వాలటిలిటీ క్రియేట్ చేయదన్నమాట. బిఫోర్ డే అంటే ప్రీవియస్ డే వీడియోస్లో నిన్న ఒకవేళ మార్కెట్ రాంగ్ సెల్లింగ్ కానీ రాంగ్ బయింగ్ కానీ వెళ్తే మార్కెట్ ఈరోజు మార్కెట్ వాలటిలిటీ క్రియేట్ చేస్తుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనమాట. ఆ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో వాలటిలిటీ క్రియేట్ చేస్తుంది. ఆ వాలటిలిటీ అడ్జస్ట్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే ఆ ప్రీవియస్ డే మూమెంటం బట్టి ఉంటుంది, వరల్డ్ న్యూస్ బేస్ మీద ఉంటుంది. రెండు బేస్ చేసుకుని మన వాలటిలిటీ క్రియేట్ ఉంటుంది అనమాట. ఓకేనా. చాలామంది అనుకుంటారు వాలటిలిటీ వచ్చింది మార్కెట్లో అనుకోండి, మామూలుగా నార్మల్గా అంటారు, కానీ వాలటిలిటీ క్రియేట్ అవుతుంది. దానికి కూడా వెనకాల పెద్ద లాజిక్ ఉంది. మనం మెల్లగా సబ్స్క్రైబ్స్ పెరిగితే మాత్రం డెఫినెట్గా ఒకటి రీజనబుల్ మనం నెమ్మదిగా నేర్చుకుందాం. సో మనకి ఈ రెసిస్టెంట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లాగా క్రియేట్ అయింది విత్ వాల్యూమ్ ప్రకారం. స్ట్రాంగ్ అంటే మరీ దాన్ని స్ట్రాంగ్ కాదు. ఇక్కడ ఈ రెసిస్టెంట్ లెవెల్తో మనకి దగ్గర నిఫ్టీకి ఏ రెసిస్టెంట్ లెవెల్ లేదు. ఆ రెసిస్టెంట్ లెవెల్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా తొక్కాల, ఇక్కడ నుంచి కొద్దిగా రెసిస్టెంట్ లెవెల్ తొక్కడం జరిగింది. ఒకవేళ మార్కెట్ ఇన్ కేసు ఈ లెవెల్ బ్రేక్ చేస్తే రేపు ఈ లెవెల్ నుంచి మార్కెట్ తొక్కడం జరుగుతుంది మేడం. ఒకవేళ రేపు కూడా వాలటిలిటీ ఉండి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర వెళ్ళకపోతే ఎల్లుండైనా ఒకవేళ రేపు మార్కెట్ కూడా అప్సైడ్ మూమెంట్ ఉందని చెప్పడం కదా. అదేవిధంగా అప్సైడ్ మూమెంట్ ఉంటే ఒకవేళ మార్కెట్ అంచనా ప్రకారం ఆ వాలటిలిటీ ఉంటుంది. అది వాలటిలిటీతో మార్కెట్ వెళ్తే మాత్రం కొద్దిగా ఈ రెసిస్టెంట్ లోపే మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ మేబీ ఏదైనా రెసిస్టెంట్ లెవెల్ రేపు వెళ్ళిపోతే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని తొక్కడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అంటే రేపు ఒకవేళ మార్కెట్ వాలటిలిటీ ఉండి కూడా ఒకవేళ ఈ రెసిస్టెంట్ లెవెల్కి లోపే మార్కెట్ ఈ రోజును ఈ రెసిస్టెంట్ లెవెల్ లోపు మార్కెట్ క్రియేట్ అయి ఉండి హోల్డ్ అయి ఉంటే ఎల్లుండి డెఫినెట్గా మార్కెట్ నా అంచనా ప్రకారం అయితే 60 డిగ్రీలో మార్కెట్ కొనల్లో మార్కెట్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మార్కెట్ తొక్కడం జరుగుతుందన్నమాట. ఈ లెవెల్ని కొద్దిగా ఫుల్ ఫ్రిడ్జ్గా అంటే 100% కాదు, కొద్దిగా బ్రేక్ చేసే అవకాశం మార్కెట్లో ఎక్కువగా ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇది మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్కి. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంది, రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉందన్నమాట. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా క్రియేట్ అయి ఉంది ప్రజెంట్ ఇంట్రాడే బేసిక్లో. సో ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి, మనకి బ్రేక్ అయితే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా అప్సైడ్ మూమెంట్ ఉంటుంది. ఈ లెవెల్ ఇక్కడి నుంచి బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా 24,000 రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ కూడా బ్రేక్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంట్రాడే బేసిక్లో ఆ లెవెల్ బ్రేక్ చేస్తే కొద్దిగా సతమత అవుద్ది మార్కెట్. అయినా సరే పర్లేదు, ఒక 24,000 కూడా బ్రేక్ చేస్తే మనకి మార్కెట్ బుల్ ర్యాలీలో వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదో మనకి బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక మూమెంట్ మనకి మార్కెట్లో జనరేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 50,202 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ బిహేవ్ చేసింది, మార్కెట్ అప్సైడ్ మూమెంటం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అప్సైడ్ మూమెంటం కూడా వెళ్ళింది, అది కూడా వాలటిలిటీ ఉంటుంది కూడా చెప్పడం జరిగింది. వాలటిలిటీతో మార్కెట్ ఈరోజు అప్సైడ్ మూమెంటం అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక ఇంపార్టెంట్, రేపు చాలా ఇంపార్టెంట్. మార్కెట్ రేపు బిహేవ్ చేసిన దాన్ని బట్టి మార్కెట్ ఇంకెంత కిందకి పడుతుందో అని చెప్పి మనం డిసైడ్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అన్నమాట. ఎందుకంటే మన బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మొన్న కూడా చెప్పాను కొద్ది వీక్నెస్ అయితే క్రియేట్ అయి ఉంది నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటుంది కూడా చెప్పడం జరిగింది మీకు. అదేవిధంగా మార్కెట్ ప్రజెంట్ అదే వీక్నెస్తో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రజెంట్ ఉంది, నిఫ్టీ కొద్ది స్ట్రాంగ్నెస్ ఉంది. రెండు కూడా కంపేరింగ్ చేసుకుంటే ఓకేనా. స్ట్రాంగ్ అంటే మరీ దారుణంగా స్ట్రాంగ్ కాదు, కొద్దిగా 2-3 పాయింట్స్ డిఫరెన్స్లో స్ట్రాంగ్నెస్ అనమాట నిఫ్టీ అంతే. సో అయితే 2-3 పాయింట్స్ అంటే మనకి ఈజీగా తీసుకోకూడదు. 2-3 పాయింట్స్ కూడాను చాలా వాల్యుబుల్ అనమాట మార్కెట్లో మనం కౌంట్ చేసినప్పుడు. ఈ వాల్యూమ్తో మనకు ఒకసారి కంపేరింగ్ చేసినప్పుడు మాత్రం అది పాయింట్స్ మనం 3 పాయింట్స్ అంటాం, కానీ
ఇక్కడ ప్రైస్ మాత్రం చూసుకుంటే మాత్రం 500 నుంచి 800 మధ్యలో మనకి డిఫరెన్స్ వస్తుందన్నమాట. అంటే ఈ లెక్కలో 49,000 50,000 దగ్గర నుంచి మార్కెట్ ఉందనుకొని నిఫ్టీ దీన్ని కంపేర్ చేసుకుంటే దీనికి 500 నుంచి 800 మధ్యలో పాయింట్స్ తేడా ఉంటుంది అన్నమాట. 2-3 పాయింట్స్ ఉంటాయి. ఓకే, మీ పర్సంటేజ్ పరంగా చెప్పానమాట. ఓకే, సో అయితే మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం జరిగింది. మన రెసిస్టెన్స్ జోన్ మార్కెట్లో రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ అయ్యి ఉందని కూడా ఆల్రెడీ మీకు అడ్వాన్స్గా చెప్పడం జరిగింది ముందుగానే. ఆ రెసిస్టెన్స్ జోన్కి మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది. కావాలంటే జూమ్ కూడా చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా నిన్న ఏదైతే మన లెవెల్ని మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్సైడ్ మూమెంట్గా వెళ్ళి మళ్ళీ హయ్యర్ సైజ్ ఐఎల్ఎస్లో ఫార్మేషన్ చేసుకుని డౌన్ అయిందో, ఈరోజు కూడా మార్కెట్ అదే విధంగా అంటే హయ్యర్ సైజ్ ఐఎస్లో ఫార్మేషన్ ఇంట్రాడే వేసుకోలేదు. కానీ మన రెసిస్టెన్స్ జోన్ మాత్రం ఎగ్జాక్ట్గా మన రెసిస్టెన్స్లో టచ్ అయ్యి అక్కడ నుంచి కొద్ది సెల్లర్స్ కొద్దిగా డౌన్ఫాల్ చేయడం జరిగిందన్నమాట ఇంట్రాడే బేసిక్లో. ఓకేనా, అంటే మనం లెవెల్స్ మనం ఐడెంటిఫై చేస్తే మాత్రం కరెక్ట్గా పాయింట్స్ దగ్గర మనకి కంపల్సరీగా మార్కెట్ అక్కడి నుంచే బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీకు చూడండి, మనకి నేను ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చూడండి కరెక్ట్ మార్కెట్ ఇది దగ్గర నుంచి బిహేవ్ చేసి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ సారి కూడా మార్కెట్ ఎగ్జాక్ట్గా మన పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది మార్కెట్. అదేవిధంగా మైండ్ చూడండి, మీకు పాయింట్ ఎగ్జాక్ట్గా పాయింట్ ఈ లెవెల్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ లెవెల్ పాయింట్ ఇది ఈ లెవెల్ కూడా మంచి ఎగ్జాక్ట్గా పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ బిహేవ్ చేసుకుని వెళ్ళిందనమాట. సో అలాగా ఏంటంటే మనకి ఈ పాయింట్స్ పర్టికులర్గా కంపల్సరీగా మార్కెట్ బిహేవ్ చేస్తే మాత్రం డిఫరెంట్గా ఇది మాత్రం మార్కెట్ని బ్రేక్ చేస్తానికి హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఇది అవలంబించింది మార్కెట్. ఎందుకంటే హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా ఒకవేళ మనం ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మీకు వాల్యూమ్ తెలియకుండా పర్సంటేజ్ తెలియకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేశారనుకోండి, మీరు నేనైతే బై చేయను. ఒకవేళ బై చేస్తే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ బై చేస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఈ క్యాండిల్లో పర్టికులర్ ఈ క్యాండిల్లో నేను ఇక్కడ బై చేస్తే మాత్రం నేను స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అవ్వను నేను. ఎందుకంటే మళ్ళీ నాకు ఐడియా ఉంది మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది, దీనికి ఫెయిల్యూర్ చేసే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను అనుకుంటాను. ఆ హోల్డ్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అవుతుందో ఆ క్లోజ్ దగ్గర కూడా కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను. నెక్స్ట్ డే కూడా కాల్ ఆప్షన్ బై చేస్తాను. దీనికి యావరేజ్ చేసుకుంటూ ఫుల్ ఫిజ్గా ప్రాఫిట్లో వచ్చి మార్కెట్ని నేను ఎగ్జిట్ అవుతాను అనమాట. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్నెస్ క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి అంత ఈజీగా మార్కెట్ని కింద డౌన్ఫాల్ రారు. హిట్ అండ్ షార్ట్ పద్ధతులు కానీ ఒక ప్యాటర్న్ ద్వారా కానీ మార్కెట్ విత్ వాల్యూమ్ ప్రకారం కానీ మార్కెట్ ఫెయిల్యూర్ చేయాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ 3-4 పద్ధతుల్లో చెప్తున్నాను మీకు, ఎందుకంటే మార్కెట్లో కొన్ని మరీ ఎక్కువ చెప్తే మీకు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతారు అన్నమాట. సో ఓకేనా, రేపు మాత్రం బ్యాంక్ నిఫ్టీకి మాత్రం చాలా ఇంపార్టెంట్. నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి మాత్రం చాలా ఇంపార్టెంట్ లెవెల్. రేపు ఏ మాత్రమైనా 50,000 లెవెల్ని ఒకవేళ మంచి వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం మార్కెట్లో ఉంది. డైరెక్ట్ మార్కెట్ 49,000కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది మనకి, ఒకవేళ 50,000 లెవెల్ అది కూడా వాల్యూమ్తో బ్రేక్ చేస్తే. ఒకవేళ అలా కాకుండా మార్కెట్లో మనకి ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది, ఇక్కడ నుంచి కూడా మనకి 54,000 లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మార్కెట్ రాంగ్ సెల్లింగ్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ 54,500 లెవెల్ దగ్గర నుంచి కూడా చూసుకున్న రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్. సో మార్కెట్లో ఆల్రెడీ మీకు చెప్పడం 2 అడ్జస్ట్మెంట్లు జరగాలి బ్యాంక్ నిఫ్టీ అని చెప్పడం. ఒక అడ్జస్ట్మెంట్ జరిగింది, ఇంకో అడ్జస్ట్మెంట్ పెండింగ్ ఉంది. ఆ అడ్జస్ట్మెంట్ మార్కెట్ చేయకుండానే కొద్దిగా సెల్లింగ్ జరుగుతుంది. కానీ ఒక్కోసారి మార్కెట్లో ఏమవుతుందంటే సెల్లింగ్ చేస్తూ మనం ట్రాప్ చేసి ఒకేసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి. సో అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. రేపు మాత్రం బ్యాంక్ నిఫ్టీకి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్. ఈ లెవెల్ మాత్రం మార్కెట్కు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపు మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ మాత్రం బ్రేక్ ఫిల్ఫిజ్గా ఈ లెవెల్ నేను బ్లూ కలర్ వేసాను కదా సపోర్ట్లో, ఈ లెవెల్ మాత్రం వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ మార్కెట్ 43,900కి వస్తుంది. ఆ వచ్చేది కూడా దాని వాల్యూమ్ కూడా మనకి ఇక్కడ వచ్చిన వాల్యూమ్ కూడా ఈ 49,000 దగ్గర సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేస్తానికి వస్తుందన్నమాట. డైరెక్ట్ మార్కెట్ వచ్చి 49,000 సపోర్ట్ తీసుకుని కొద్ది సస్టైనబుల్ చేసి లేదా అక్కడి నుంచి కొద్ది బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం రేపు అది కూడా సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయకుండా ఉంటే అన్నమాట. సెల్లింగ్ ప్రెజర్ రాకుండా మార్కెట్ ఒకవేళ న్యూస్ అంతా బాగుండి చేస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ 15 అప్సైడ్ మూమెంట్కి వెళ్తుంది. నాకు ఎక్స్పెక్టేషన్ 60 నుంచి 80%, 70-80% మాత్రం మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాల్సిందే. అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు 60 డిగ్రీ 90 డిగ్రీలు వెళ్ళాల్సిందే. మార్కెట్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్
డైరెక్ట్గా సెల్లింగ్ చేస్తే మళ్ళీ మార్కెట్ మనకి సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ రేపు చెప్దాం, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ డిస్కషన్ అయిపోయింది. రేపు సెల్లింగ్ వచ్చిన తర్వాత మనం రేపు వీడియోలో మనం మాట్లాడుకుందాం ఆ సపోర్ట్ లెవెల్. ఓకే, అయితే ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇంటర్డే బేసిక్లో సో మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం ఓవరాల్గా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయి ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో మీకు ఇంకా దగ్గరికి చూస్తాను, ఎందుకంటే మనకి స్క్రీన్ దగ్గరికి రావాలి. 30 minutesలో కన్వర్ట్ అవుతున్నాను నేను. సో రేపు మాత్రం ఒక సబ్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఈ రెసిస్టెన్స్ జోన్ని ఫేస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ నుంచి ఇంతకుముందు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా ఈ లెవెల్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయింది, తర్వాత కూడా ఈ లెవెల్ నుంచి కొద్ది బౌన్స్ బ్యాక్ అయ్యింది మార్కెట్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ పట్టిన సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒకవేళ అటెంప్ట్ చేస్తే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టచ్ అయ్యి మార్కెట్ డౌన్ఫాల్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ అండి, ఈ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున 49,700 49,700 మాత్రం చాలా ఇంపార్టెంట్ రేపు బ్యాంక్ నిఫ్టీకి. అదేవిధంగా ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం 50,700 నుంచి 800 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ జోన్ మార్కెట్ కొద్దిగా ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇందాక నిఫ్టీ 50 చెప్పాను, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.